ఉగాది పండుగ నాడు కొత్త కుండ లోపల నేను పచ్చడి తయారు చేస్తుంది మరి 5 తీర్ల బచ్చాలు వేసి నా భర్త వచ్చినాక నా భర్తకైనా గాని పచ్చడి తాగిచ్చి బచ్చాలు పెడతానా అని పంచన్న గిరులల్ల పార్వతమ్మ రాశి పూలవతిని చూసి అయ్యమ్మ పూలవాతి పూలవాతి లైట్ లేస్తుంది లైట్ లేచే ముందు గట్టే ఉంటుంది పానం పోయే ముందు కూడా గట్టే ఉంటుంది నీది నోరో సూరారో మోరే ఓ ఓ ఓ అంటున్నాను ఒక్కసారి ఓ అంటే ఉన్నట్టున్నది కానీ పూలవద్ది ఏం చేస్తున్నవే నేనమ్మా ఇప్పుడే బట్టలు పిడిచేసి బాత్రూమ్ లో స్నానం చేసి ఇంటి లోపలికి వచ్చి బట్టలు కట్టుకుంటున్నా అయితమ్మో అంటన్నా ఏ దొంగ ముండను ఒకసారి బయటికి రాయే ఒకసారి బయటికి రాడులో ఇంకా రాలే నువ్వు ఏంటిది ఇప్పుడు అవుతానంటారు ఏమైతారు స్నానం చేసి వచ్చి తయారైతామంట గట్ట చెప్పడే ఏవో డబల్ మీనింగ్ మాట్లాడాలి ఏందవ్వ పార్వతి ఎందుకో పొద్దున వచ్చి పిలుస్తాను ఏమైంది ఇవాళ ఉగాది పండుగ కాబట్టి నా యొక్క భర్త లోకానికి కర్త లోకాల శంకరుడు ఆ హిమాలయ కొండపైన కూర్చొని పూజలు చేస్తున్నాడు పూజలు చేసేటి నా భర్తనైనా గాని ఏగిరంగా నీ భార్య పార్వతీదేవి తోడుకొని రమ్మన్నదాని ఆగో ఏగిరంగా తీసుకొని రావమ్మ ఓ పూలవాటి అయితే నీ భర్త 12 సంవత్సరాలు అయితే నీ దగ్గరికి వస్తలేడు అదే అత్తిదే నేను అసలు నా భర్తకు యాదికే రాను కదా మరి ఎక్కడ తిరుగుతాడు అంటావు శంకరుడు ఎక్కడ తిరగడమ్మా అక్కడ పూజల మీద ఉంటాడు అంతేనా నీ పేటికి అసలే వస్తలేడు అయినా కానీ నీకు మీద రెక్క పడుతుంది ఆయన మీద రెక్క పడుతుంది అవ్వ ఆయనకు అక్కడ అలవాటు అయిపోయింది నాకు ఇక్కడ అలవాటు అయిపోయింది దేవుడు ఎందుకు పట్టదు అంతేనా అయితే నీ భర్త పేరు ఏ గ్రంగా నీ భర్తను తీసుకురమ్మంటావా అది అనటల్ల కల్లా గానాడు దినం లోపల 7 నిమిషాల దాసి పూలవతి ఇప్పుడే ఎండి కొండలున్న లోకాల శంకరుడి పేటికి పోతనాని అయ్యో దాసి పూలవతి ఆకాశం నుండి ఏనాడు చూసినావు నా ఇన్నా ఇక్కడికి దగ్గరైన గాని లోకాల శంకరుడి పేటికి పొద్దు